కనీసం ఇంచు కూడా లేని రోడ్డు ఎన్ని రోజులు ఉంటుంది? రోడ్డు వేస్తున్నారా లేక రంగులు పూస్తున్నారా అని జనాలు తిరగబడి అడుగుతున్న ఈ దారుణమైన ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతోంది. చిన్న గేట దగ్గర రోడ్డు అండి, ఇంచు కూడా లేదండి. ఇదిగోండి, ఇదిగో ఇంచు కూడా లేదండి రోడ్డు. ఇదిగోండి దళసరే, ఇంచు కూడా లేదు. మనకు తిన్నలు పెట్టిరా రూపులు పెట్టి పర్లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సారూలు నియోజకవర్గంలో మంత్రి సంధ్యారాణి ఇలాకలో మామిడిపల్లి నుంచి కూర్మరాజుపేట మీదుగా పునికిన వలస వరకు 3 కిలోమీటర్లు రోడ్డు వేశారట. కానీ ఆ కూర్మరాజుపేట రోడ్డు క్వాలిటీ చూస్తే కనీసం 1 ఇంచు మందం కూడా లేదంటూ గ్రామస్తులు చేయితోనే పీకేస్తూ ఆవేదన అంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు రూల్స్ ప్రకారం ఏంటంటే ఏదైనా బీటీ రోడ్డు వేయాలంటే మొదట భూమిని చాలా గట్టిగా రోలింగ్ చేయాలి, ఆ తర్వాత రాళ్లు, ఆ పైన చిన్న కంకర, చివరగా ఒక మంచి క్వాలిటీ తారు కలిపి కనీసం కొన్ని ఇంచుల మందం పక్కాగా వేయాలనే స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇలాంటి నిబంధనలు అస్సలు పట్టించుకోకుండా నాసీ రకం మెటీరియల్ తో రోడ్డు వేసి చేతులంతా కూడా దులుపుకున్నారు. ఇలాంటి దొంగ రోడ్లు వేస్తే కనీసం కొన్ని రోజులు అంటే వచ్చే ఒకే ఒక్క వర్షానికి కూడా తట్టుకోలేక కొట్టుకోపోవడం ఖాయం. జనం పైసలతో కాంట్రాక్టర్లు కకృతి పడుతున్నారు. అందుకే కళ్ళు మూసుకొని కూర్చున్న ఆఫీసర్ల తోలు తీయాలి. ఏమంటారు?